మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలైనా, డ్వాక్రా సంఘాలైనా, ఏ ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా ఫాలో అవుతూ ఉండడం కోసం వెంటనే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మహిళలకు కుట్టులో శిక్షణ ఇస్తాము, ఆపై ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తాము, దరఖాస్తు చేసుకోండి అని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది. తాజాగా దీనికి సంబంధించి దరఖాస్తు ఫారాన్ని కూడా విడుదల చేసింది. ఈ దరఖాస్తు ఫారాన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, దానికి జత చేయాల్సిన పత్రాలు ఏమిటి, సచివాలయంలో ఏ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్న తర్వాత శిక్షణ ఏ విధంగా ఉంటుంది తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంటి పనుల్లో తీరిక లేకుండా పని చేసుకునే మహిళలకు వారికి ఖాళీ సమయం ఏదుంటే ఆ సమయంలోనే కుట్టులో శిక్షణ నేర్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించింది. ఈ పూర్తి సమాచారాన్ని కూడా నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. ముందుగా బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, కాపు, వైశ్య, బ్రాహ్మణ, బలిజ కులాలకు చెందిన 18 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలందరూ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. దరఖాస్తు ఫారాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మీకోసం PDF లింక్ అయితే ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ విధంగా పూరించండి. ఏ విధంగా అంటే అప్లికేషన్ నెంబర్, తేదీ, వార్డు నెంబర్ అక్కడ సచివాలయ ఉద్యోగులే రాసుకుంటారు. ఇక మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అయితే ఉంటుంది. ఇక్కడ గడిలో మీ ఆధార్ నెంబర్ అయితే రాయాలి, అలాగే మీ మొబైల్ ఫోన్ నెంబర్ రాయాలి, ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ పేరును కూడా రాయాలి. అలాగే మీకు సంబంధించి తండ్రి, భర్త, తల్లి ఎవరు సంరక్షకులుగా ఉంటే వారి పేరు అయితే రాయాలి. అలాగే మీ యొక్క జెండర్ ఖచ్చితంగా మహిళలకే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాబట్టి ఖచ్చితంగా ఫీమేల్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఆపై ఆధార్ కార్డులో ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. అలాగే మీ ఆదాయ కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ను మీరు రాయాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడికైనా, మహిళలకు 18,000 రూపాయల చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్ రావాలంటే తప్పనిసరిగా అప్పట్లోనూ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మహిళలు అయితే తీసుకున్నారు. ఆ సర్టిఫికేట్ కు సంబంధించిన నెంబర్ను మీరు ఇప్పుడు ఎంటర్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు మనకు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ను కేవలం 1-2 నిమిషాల్లోనే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ను కూడా క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించిన ఏరియాల్లో మీరైతే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక మీ కులము, ఉపకులము ఉంటే వాటి వివరాలు రాయండి. అలాగే మీ చిరునామా, మీ గ్రామం, మండలం, జిల్లా, అలాగే స్టేట్, పిన్ కోడ్ తో సహా పూర్తిగా రాయండి. అలాగే చివరగా బియ్యం కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డు, ఈ రేషన్ కార్డు నెంబర్ని ఆ గడిలో ఎంటర్ చేయండి. ఇలా పూర్తి వివరాలను ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ దగ్గర దరఖాస్తుదారుని సంతకం అని ఉంటుంది, అక్కడ వేలిముద్ర కానీ మీ సంతకం కానీ చేయండి. ఇలా చేసిన తర్వాత అప్లికేషన్ ఫారానికి మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి మీరైతే జత చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ నెల 22వ తేదీ లోపు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత మహిళలను సెలెక్ట్ అయితే చేస్తారు. సెలెక్ట్ కాబడిన మహిళలు మండల కేంద్రాల్లో ఉన్న ఈ కుట్టు మిషన్ శిక్షణా తరగతులకైతే కనీసం 45 రోజుల్లో 30 రోజుల పాటు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే శిక్షణ అనేది 45 రోజులు ఉంటుంది. కనీసం 75% హాజరు ఉంటేనే మీకు కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగానే మీకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ప్రభుత్వం అయితే ఇస్తుంది. పూర్తిగా మహిళలు స్వయం ఉపాధి పొంది సొంతంగా ఆదాయాన్ని ఆర్జించుకుని కుటుంబ ఆదాయంలో వారు భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధమైనటువంటి స్వయం ఉపాధి పథకం కింద మహిళలకు ఉచితంగా కుట్టులో శిక్షణ, అలాగే కుట్టు మిషన్ కూడా ఇస్తూ ఉంది. ఈ కుట్టు మిషన్ శిక్షణకు సంబంధించి మహిళలు మీకు సంబంధించిన ఖాళీ సమయంలోనే ఒక రోజులో 4 గంటల, లేకపోతే 6 గంటలు, లేకపోతే 8 గంటలు మీకు ఎంత సమయం ఖాళీ ఉంటే, మీకు ఈ కుట్టులో శిక్షణ ఎంత ఎక్కువగా తీసుకోవాలి అనే ఆసక్తి ఉంటే మీ ఆసక్తిని, మీకు ఉన్న ఖాళీ సమయాన్ని బట్టి 4 గంటలు, 6 గంటలు, 8 గంటల సమయాన్ని రోజులో వెచ్చించి
మీరు ఈ కుట్టులో శిక్షణ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా కుట్టులో శిక్షణ పూర్తయినప్పుడు మీకు శిక్షణ ఇచ్చినట్టుగా తీసుకున్నట్టుగా మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లోన్లు వస్తాయి, సబ్సిడీ లోన్లు. ముందు మీరు కుట్టు మిషన్కి సంబంధించి ఏవైనా చిన్న చిన్న ఉపాధి పథకాలు పెట్టుకున్నా కూడా ఈ పథకాలకు బ్యాంకులో సబ్సిడీ లోన్లు వస్తాయి, భవిష్యత్తులో ఉచితంగా కుట్టు మిషన్లు వస్తాయి. ఈ సర్టిఫికెట్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ ఈ కుట్టుకు శిక్షణ తీసుకునే క్రమంలో ఖచ్చితంగా 75% హాజరు ఉండేట్టు చూసుకుని మీరు సర్టిఫికెట్తో పాటు ఉచిత కుట్టు మిషన్ కూడా తీసుకుని మీరైతే స్వయం ఉపాధిని పొందండి. ఈ విధంగా ఈ దరఖాస్తు ఫారాన్ని పూరించి ఈ నెల 22వ తేదీలోపు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆపై మిమ్మల్ని సెలెక్ట్ చేసిన అధికారులు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ అయితే ఇస్తారు. మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలైనా, డ్వాక్రా సంఘాలైనా, ఏ ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా ఫాలో అవుతూ ఉండడం కోసం వెంటనే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వారు గంట సింబల్ పై కూడా క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. నమస్కారం.